Hi, hello. How are you all? Hope you are doing well. సో మేము భువనగిరి బస్ స్టాండ్లో అయితే దిగిపోయాము. జేవిఎస్ నుంచి ఇక్కడికి ఫాస్ట్గానే వచ్చేసాము, ఎందుకంటే నాన్ స్టాప్ కాబట్టి. సో ఇక్కడ నుంచి మేము ఎక్కడైతే స్టే చేస్తున్నాం ఆ హోటల్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి పక్కనే, సో బై వాక్ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఆటో ఎందుకు అనేసి బై వాక్ వెళ్ళిపోదామని అందరం లగేజ్ అయితే పట్టుకున్నాము. సో మా మామయ్య కోసం వెయిటింగ్. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే హోటల్. సో ఈరోజైతే డే 1 స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి మేము మళ్ళీ హైదరాబాద్ రీచ్ అయ్యేంత వరకు వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకి భువనగిరిలో ఫేమస్ ఏంటి అంటే భువనగిరి ఫోర్ట్. సో అది ఈ హోటల్ నుంచి, ఇప్పుడు మేము ఎక్కడికైతే వెళ్తున్నాం ఆ హోటల్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో చాలా పెద్ద కొండ, మనం ఎక్కడి వరకు వెళ్తే ఆ కొండ అక్కడి వరకు కనిపిస్తూనే ఉంది. సో ఇదే మేము ఉండబోయే హోటల్ కాబట్టి మేమైతే ఎంటర్ అయిపోతున్నాం. చెక్ ఇన్ చేయాలి కాబట్టి లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫోర్ట్కి కొంచెం టైం తీసుకొని వెళ్ళాలి కాబట్టి హడావిడిగా వెళ్ళలేం కాబట్టి దానికంటూ ఒక డే స్పెషల్గా పెట్టుకోవాలి. అది మార్నింగే ఓపెన్ అవుతుంది కాబట్టి కొంచెం ఎర్లీగా లేచి ఆ ఫోర్ట్ అంతా కవర్ చేయడానికి చూడాలి ఇంకా. అండ్ ఇప్పుడు మీకు అంటే కొంచెం అయితే మేము క్లిప్పింగ్ తీసాము, చూడండి దాని కంప్లీట్. ఇది ఎక్కడి నుంచి అంటే హోటల్ నుంచి వ్యూ అనమాట, హోటల్ విండో నుంచి. చూడండి కొంచెం సిమిలర్ టు గోల్కొండ లాగానే ఉంది. కాకపోతే సమ్మర్ వల్ల గ్రీనరీ అంతా లేదు, మొత్తం చెట్లన్నీ చాలా డ్రై అయిపోయినాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మేము లంచ్ చేయడానికని వెళ్ళామన్నమాట రెస్టారెంట్కి. కొండ పక్కనే ఉంది, బస్ స్టాండ్లో పైన రెస్టారెంట్. సో అక్కడ ఆ రోజు ఏమైందంటే, ఈ ఎండకేమో తెలీదు కానీ ఒక పార్ట్ అంతా ఫైర్ వచ్చేసింది, మొత్తం చెట్టు అంతా కాలిపోయింది. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాం చూడండి. అంటే అంత సమ్మర్, అంత వేడి వస్తుంది, ఈవెన్ చెట్లు డ్రై అయిపోయి మంటలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆ క్లిప్పింగ్ మేము యాడ్ చేస్తాం. అండ్ ఈ మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకున్నాము, లంచ్ కంప్లీట్ చేసాము. అండ్ ఇది డిన్నర్ టైం, బయటకు వెళ్ళి ఫుడ్ కూడా తెచ్చుకున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేము ఆల్రెడీ ఫుడ్ క్యారీ చేసుకొని వచ్చాము ఇంటి నుంచి, ఎందుకంటే మనకి నియర్ బై ఈ సమ్మర్లో ఎక్కువ బయట ఫుడ్ తినలేము కాబట్టి. కానీ ఉన్నన్ని డేస్ బయటది తినాలి, అదొకటి. సో ఫస్ట్ డే అయితే మేము ఇంటి నుంచే ఫుడ్ తీసుకొని వచ్చాం. మేబీ సరిపోదేమోనని చెప్పి కొంచెం చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాము. అండ్ దీంతో పాటు చికెన్ ఫ్రై పీసెస్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఫుడ్ అయితే ఎక్కువైంది, ఇంకా తప్పదు కాబట్టి వదిలేసాము తిన్నంత తిని. అండ్ ఇక్కడ ఐటమ్స్ అయితే మీరు చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేస్తే మేము ఏమైతే వీడియోస్ పోస్ట్ చేస్తామో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. లాస్ట్ డే 1 డిన్నర్ అండ్ మొత్తం ఇలా అయితే స్పెండ్ చేసాం టైము. అండ్ నెక్స్ట్ ఇంకా ముందు ఉన్న డేస్ కూడా మేము ఏం ఫుడ్ తీసుకున్నాము, ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఏమైనా షాపింగ్స్ చేస్తే ఆ వీడియోస్ కూడా మేము పోస్ట్ చేస్తాము. సో చూడండి, ఇలాగే మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.